బెంగళూరు హోటళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. రుచికరమైన శుచికరమైన బ్రేక్ఫాస్ట్కు ఈ హోటళ్లు పెట్టింది పేరు. అయితే సదరు హోటళ్ల నిర్వహణ ఖర్చు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. సిబ్బందికి పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించడం కూడా తమకు తలకు మించిన భారంగా మారిందంటున్నారు హోటల్ యజమానులు. అలాగే కరెంటు బిల్లులు, వాటర్ ఛార్జీలు కూడా పెరగడం హోటల్ నిర్వహణకు కష్టతరం చేస్తోంది. దీంతో బ్రేక్ఫాస్ట్ రేట్లు పెంచడానికి బెంగళూరు హోటళ్లు రెడీ అయిపోయాయి. హోటల్ పరిశ్రమకు సంబంధించి బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. రుచికరమైన అలాగే శుచికరమైన భోజనానికి దేశంలోనే బెంగళూరు నగరం పెట్టింది పేరు. బెంగళూరు నగరం వెళ్లిన వారు ఎవరైనా సరే అక్కడి హోటల్స్లో ఇడ్లీ అలాగే మసాలా దోశ తినకుండా రారు. దట్ ఈస్ బెంగళూరు అంటారు స్థానికులు. అయితే ఇంతవరకు ఓకే, కానీ రానున్న రోజుల్లో హోటల్కు వెళ్లాలంటేనే సామాన్యుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టిఫిన్ రేట్లు పెరగబోతున్నాయి. అలా ఇలా కాదు, దాదాపు 60% టిఫిన్ రేట్లు పెరగబోతున్నాయి. కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించారు. అతి త్వరలోనే రేట్ల పెంపునకు సంబంధించి తాము కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం బెంగళూరులో 80 రూపాయలకు రుచికరమైన మసాలా దోశ ఇస్తున్నారు. అయితే రేట్లు పెరగడం అంటూ జరిగితే మసాలా దోశ రేటు కొండెక్కుతుంది. దాదాపు 150 రూపాయలవుతుందంట. అలాగే ఇప్పుడు వెజ్ భోజనం 200 రూపాయల లోపు లభిస్తోంది. అయితే ఇది ఎక్కువ రోజులు నడిచే అవకాశాలు కనిపించడం లేదు. అతి త్వరలోనే వెజ్ ఫుల్ మీల్స్ దాదాపు 300 రూపాయల వరకు చేరుకోవచ్చని అంటున్నారు హోటల్ పరిశ్రమ ప్రతినిధులు. ఇక బిర్యానీ సంగతి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్లోనే కాదు, బెంగళూరులోనూ బిర్యానీ ప్రియులే ఎక్కువ. ప్రస్తుతం 300 రూపాయలు పెడితే వావ్ అనిపించే బిర్యానీ దొరుకుతుంది. అయితే బిర్యానీ ధర కూడా పెరగబోతోంది. 500 పెడితే కానీ రుచికరమైన బిర్యానీ ఇక బెంగళూరు హోటల్స్లో దొరకకపోవచ్చు. అంతేకాదు, ఇడ్లీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మొదట తమిళనాడు, ఆ తర్వాత స్థానం కర్ణాటకది. మంచి శుచికరమైన ఇడ్లీకి బెంగళూరు హోటల్స్ బాగా ఫేమస్. కాగా ప్రస్తుతం ప్లేట్ ఇడ్లీ సాంబార్ కేవలం 50 రూపాయలకే దొరుకుతుంది. ఈ సదుపాయం ఇక ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ప్లేట్ ఇడ్లీ ధర 80 రూపాయలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా కొన్ని నెలల కిందట పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆ ప్రభావం వెంటనే బెంగళూరు హోటల్స్పై పడింది. సిలిండర్ల కొరత, పెరుగుతున్న ఖర్చుతో బెంగళూరులోని అన్ని హోటళ్లు దాదాపు రేట్లు పెంచాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడినట్టయింది. కాగా మరోసారి ధరలు పెంచడానికి కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సిద్ధమయ్యింది. హోటల్స్ నిర్వహణ ఇటీవల బాగా పెరిగిందన్నది కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ చెబుతున్న మాట. కేవలం గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా హోటల్ పరిశ్రమను వేధిస్తోంది. వారానికి ఒక సిలిండర్ కూడా దొరకడం కష్టమవుతుండటంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వంట కోసం ఎలక్ట్రికల్ స్ట్రీమర్లు, కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. అలాగే కొన్ని మిలిటరీ హోటళ్లు చికెన్ అలాగే మటన్ బిర్యానీ వండడానికి ఇప్పుడు పాతకాలం నాటి కట్టెల పొయ్యిలనే వాడుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని యజమానులు వాపోతున్నారు. అలాగే హోటల్ సిబ్బందికి పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించడం కూడా తమకు తలకు మించిన భారంగా మారిందంటున్నారు హోటల్ యజమానులు. హోటల్ యజమానుల సంఘం ప్రతినిధి ప్రకారం నిర్వహణ ఖర్చులు ఇటీవల కాలంలో దాదాపు 10-15% వరకు పెరిగాయి. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, కరెంట్ బిల్లులు, వాటర్ ఛార్జీలు కూడా పెరగడం హోటల్ నిర్వహణ కష్టతరం చేస్తోంది. నూనె, పప్పు ధాన్యాల ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో ధరలు పెంచకపోతే హోటళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బెంగళూరు హోటల్స్కు వెళ్లాలంటే ఇక 1కి 10 సార్లు వాలెట్ చెక్ చేసుకోవాల్సిందే.